ఈ ముత్యాన్ని తేవడానికి నా కుమారుడు తన ప్రాణం అర్పించాడు సార్. సముద్రంలోకి వెళ్ళి ఆ ముత్యాన్ని తేవడానికి ఎంతో ప్రయాసపడి ఊపిరి బిగబెట్టి తీసుకొచ్చే లోపల పైకి వచ్చేసరికి నా కుమారుడు చచ్చిపోయాడు. ముత్యం నా చేతిలో పెట్టి నా కుమారుడు చచ్చిపోయాడు. దీన్ని చూసినప్పుడల్లా నా జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా? నా కుమారుని ప్రాణం జ్ఞాపకం వస్తుంది నాకు. దీన్ని తేవడానికి అతడు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు కాబట్టి దీనికి విలువ నేను కట్టలేనండి. ఒకవేళ కడితే నా కొడుకు ప్రాణానికి విలువ కట్టినట్టే. కావాలంటే ఉచితంగా తీసుకోండి, లేకపోతే మానేయండి అన్నాడు. ఇప్పుడు సేవకునికి పాయింట్ దొరికింది. దేనికి? సువార్త చెప్పడానికి. తమ్ముడు, ఎంతవరకు రక్షణ తీసుకో అంటే, రక్షణ పొందు అంటే నేను సంపాదించుకుంటానన్నావు కదా. నీ కొడుకు ప్రాణం పెడితేనే ముత్యానికి అంత విలువ వస్తే దేవుని ప్రాణానికి భూమి మీద ఎవరైనా వెలకట్టగలరా? యేసు ప్రభు నీ కోసం నా కోసం శిలువ మీద మరణించాడు. ఆయన ప్రాణానికి ఎవరైనా వెల కట్టగలరా? దేవుడు ప్రాణానికి వెల ఎవరు కట్టగలరు?